వచ్చిన 3 ఎవడైనను వట్టివాడై ఉండి అంటే ఇతను కాబట్టి తప్పు చేశాడు నేను చేయను అంటే నా పెర్ఫెక్షన్ దేని బట్టి, నా సొంత సామర్థ్యాన్ని బట్టి, నా క్రియలను బట్టి. సో ఇతడు తప్పు చేశాడు కానీ ఇటువంటి టెంప్టేషన్ నాకు వస్తే నేను అసలు తప్పు చేయను అనే విధంగా మనం వట్టివారమైనా ఎన్నికైన వారు. మీకు ఇలా చెప్తాను, ఏ విశ్వాసైనా ఎంత అనుభవం వచ్చినా కూడా అతడు వట్టివాడే, ఏ విశ్వాసైనా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా అతడు వట్టివాడే. అందుకని మనం దేహ విమోచన దినం వరకు, ప్రభువు వచ్చేంత వరకు, ఈ లోకాన్ని మనం విడిచిపెట్టేంత వరకు ఏ రోజు దేనిని అవకాశంగా చేసుకొని మనం ధర్మశాస్త్రం చేతిలోకి తీసుకోకూడదు. అంటే క్రియాన్యాయాన్ని బట్టి ఇతరుల పట్ల వ్యవహరించకూడదు. అదే శోధించబడటం. ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడినేమోనని తన విషయమై చూసుకొనొచ్చు అట్టి వారిని మంచి దారికి తీసుకురా. అంటే ఇప్పుడు మనం జస్టిస్ దేని బట్టి చేయాలంటే అకార్డింగ్ టు ది లా. ఇప్పుడు మన సువార్తను బట్టి అతని విషయంలో తీర్పు తీర్చాలన్నమాట. సువార్తను బట్టి తీర్పు తీర్చాలి అని అనుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, చూడండి, సువార్తను బట్టి మనం తీర్పు తెచ్చాలనుకుంటే, విశ్వాస న్యాయాన్ని బట్టి తీర్పు తెచ్చాలనుకుంటే మనం ఏం చేస్తామంటే, ఈ టైంలో కూడా, ఏ టైంలో ఆత్మ సంబంధులైన మనలో ఎవడైనా ఒక తప్పిదంలో పడిన ఈ సమయంలో కూడా మనము అతని విషయంలో మాట్లాడేటప్పుడు ఎక్కడ సువార్త అనే లైన్ దాటకుండా మాట్లాడగలుగుతాం.